ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. స్వస్థత తెచ్చిన స్వరం. ఒక బాలిక ఆమె ఒక్క మాట ఎలా స్వస్థతనిచ్చిందో ఒక వ్యక్తికి ఈరోజు వాక్యము ద్వారా, ఆమె జీవితం ద్వారా మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, చాలాసార్లు మనుషులు ఎలా గుర్తిస్తారు అనంటే, వాళ్ళకేమైనా హోదా ఉంటే, డబ్బు ఉంటే, అధికారం ఉంటే, వీటిని బట్టే మనుషుల్ని గుర్తిస్తూ ఉంటారు, వాళ్ళ మాటను పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చదివినట్లయితే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, పిల్లరా, నామాను అనే ఒక వ్యక్తికి ఎలా స్వస్థత కలిగిందో, అక్కడి నుండి మనం ఏ ఆత్మీయ పాఠాలు మనకు ఈరోజు ఆ బాలిక నేర్పిస్తుంది అని మనం గ్రహిస్తే, పిల్లరా, అది అమోఘమైనది. నామాను ఎవరు అని మనం చూస్తే, నామాను ఒక సైన్యాధిపతి. అంటే చూడండి, అంత గొప్ప వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి ఒక చిన్న బాలిక ఎలా ఉపయోగపడింది, ఆమె ఒక్క మాట ఎట్లా స్వస్థత తెచ్చింది అని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఆ వ్యక్తి ఎవరు అని మనం చూస్తే, ఆయన ఒక మామూలు వ్యక్తి కాదండి. ఒకవైపు ఎందుకు పనికిరాని ఒక బాలిక, ఇంకొక వైపు అతను మామూలు వ్యక్తి కాదు, ఆయన సైన్యాధిపతి అనే వాక్యం పలుకుతోంది. రెండోదిగా మహాశూరుడు అంటుంది బైబిల్. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనము ధ్యానించినట్లయితే, చదివినట్లయితే, పిల్లరా, ఆయన మహాశూరుడు అంటుంది. అంటే ఎక్కడికి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధాలలో విజయం పొందినవాడుగా ఉన్నాడు కనుక శూరుడు అనే ఒక టైటిల్ మనం చూస్తున్నాం ఆయనకి. ఇలా యుద్ధాలను జయించి విజయం తీసుకొస్తున్నాడు దేశానికి కనుక సిరియా రాజు ఈ నామానుని చాలా గౌరవించేవాడంట. అంటే గౌరవము పొందదగిన వాడుగా ఉన్నాడు, మంచి పేరున్నవాడు, పవర్, అధికారం ఉన్నవాడు. పిల్లరా, అంత మాత్రమే కాదు, రాజుకు ఆయన పైన ఒక ఫేవర్ ఉంది, ఒక ఇష్టత ఉంది. ఎందుకంటే ఏ యుద్ధానికి వెళ్ళినా జయం పొందుకొని వస్తున్నాడు కనుక ఆ రాజుకి ఈ నామాను అంటే ఇష్టము అని ఒక నామాను గురించి మొదటి వచనంలో మనం చదువుతున్నాం. నామాను ఒక సైన్యాధిపతి, మహాశూరుడు, గౌరవింపదగ్గవాడు, అధికారం కలిగిన వాడు, రాజు ఫేవర్ పొందుకున్నవాడు. అంటే ఇవన్నీ అంటే ఒక మనిషి, మామూలు మనిషి ఫేవర్ కాదండి, ఒక రాజుకే ఇష్టమైన వాడు. చూడండి, అందరూ మామూలుగా రాజులను గౌరవిస్తారు, కానీ ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే రాజుయే ఆ వ్యక్తిని గౌరవిస్తాడంట. అంటే అంతటి సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి. కానీ బైబిల్ చెప్తుంది, కానీ అతను కుష్ఠరోగి అని అంటుంది. పిల్లరా, కొన్నిసార్లు వాక్యంలో మనం చూసినట్లయితే, బైబిల్లో మనం కొంతమంది జీవితాలు చూసినట్లయితే, అనేక మంది మనుషుల జీవితాలు కూడా మనం చూసినట్లయితే, ప్రతి ఒక్క మనిషి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక లోపం, ఒక బలహీనత, ఒక శ్రమ, ఒక కష్టం తప్పకుండా ఉంటుంది ప్రియులారా. అదే ఈ నామాను జీవితము మనకు నేర్పిస్తుంది. అంటే అన్నీ కలిగిన వాడు, కానీ అంటుంది బైబిల్, అతను కుష్ఠరోగి, స్వస్థత లేదు శరీరమందు. అటువంటి ఒక వ్యక్తిలాగా నామానుని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ నామాను ఇజ్రాయేలు దేశంపైకి యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయేలు దేశాన్ని, ఆ రాజుని జయించి వచ్చేటప్పుడు వస్తువులతో పాటు ఒక బాలికను కూడా, అంటే ఎంతమందిని తీసుకొచ్చారో తెలియదండి, కానీ దాంట్లో ఒక బాలికని తన ఇంట్లో తన భార్యకు సహాయం చేయటానికి, తన ఇంట్లో పని చేయటానికి ఒక బానిస బాలికను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రియులారా, ఆ అమ్మాయి సిచ్యువేషన్ మనం చూస్తే, ఆమె ఇజ్రాయేలు దేశం నుంచి తీసుకొని వచ్చిన ఒక బాలిక, హెబ్రీ బాలిక. అంటే దేవుణ్ణి ఎరిగిన ఒక అమ్మాయి. ఆమె ఉన్న పరిస్థితి మనకు ఒక పాఠం నేర్పిస్తుందండి. చాలాసార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏమంటామంటే, ఎందుకు దేవుడు నన్ను చూడట్లేదా, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేనే లేడు అని కొంతమంది అంటుంటారు. కానీ మనం చూస్తే పిల్లరా, ఈ అమ్మాయి తన ఇష్టంతో రాలేదు.
లేక తననెవరో తల్లిదండ్రులు కానీ ఎవరో ఆమెను పంపించలేరు. ఆమెను చెరపట్టి తీసుకొని వచ్చారు. అంటే ఒక బానిసలాగా, ఇంకా ఆమె ఇష్టాలతో ఇవి ఏమి పని లేదు. ఆమె ఒక ప్రవాసంలోకి వచ్చింది. మళ్ళీ ఆమె బ్రతుకుంటే ఆ దేశానికి వెళ్ళదా కూడా తెలియనట్లాంటి ఒక సిచ్యువేషన్లో, ఒక పరిస్థితిలో ఈ అమ్మాయిని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు పిల్లరా, మన జీవితాలని మనం గమనించినట్లయితే మనకిష్టం లేని ఒక ప్రదేశంలో, మనకిష్టం లేని ఒక పరిస్థితులలో దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు మనం సనుక్కుంటూ, గునుక్కుంటూ, కన్నీరు గారుస్తూ మనం ఉంటాం. కారణం ఏమిటి అని అంటే, ఎందుకు దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్ళాడో మనకు అర్థం కాదు. మరి ఇంతగా నేను దేవుడిని నమ్ముకుంటే దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచాడో మనకు అర్థం కాక దుఃఖిస్తూ ఉంటాం, మనం మూలుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని కూడా మనం చూసినట్లయితే ప్రియులరా, ఆమె ఇష్టముతో ప్రవాసంలోకి రాలేదండి. ఆమె ప్రవాసంలోకి చెరపట్టి తీసుకురాబడ్డదండి. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, పౌలు గారు చెరసాలలో వేయబడ్డారు. ఎందుకు చెరసాలలో వేయబడ్డారు అనంటే ఏదో పాపం చేసి, ఘోరం చేసి, నేరం చేసి కాదండి. స్వస్థతనిచ్చినప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు చెరసాలలోకి వేయబడ్డాడంటే, చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఒక జైల్ మినిస్ట్రీ అక్కడ ఆరంభమైంది. చెరసాలలో దేవుని పరిచర్య చేశాడు. చెరసాలలోకి ఎవరు సువార్త చెప్పటానికి వెళ్తారో వెళ్ళరో తెలియదండి ఆ కాలంలో. కానీ ప్రియులరా, పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారి ద్వారా నిజమైన దేవుణ్ణి ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఆ జైలు అధికారి కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రవాసంలోకి కొనిపోయబడిన యవనస్తులను మనం చూస్తున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలును మనం చూసినట్లయితే బబులోను దేశంలోకి వీళ్ళు కొనిపోబడ్డారండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ కాదు అది, వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్న స్థలం కాదు. కానీ సంతోషంగా లేని స్థలమైనా సరే దేవుడికి అక్కడ ఒక ఉద్దేశం ఉంది కనుక వారిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, ఏ శ్రమలో నువ్వు ఉన్నా, ఏ కన్నీటిలో నువ్వు ఉన్నా, ఏ స్థలములో నువ్వు ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నీ ద్వారా దేవుడు ఒక కార్యం చేయటానికి నిన్ను ఆ స్థలానికి దేవుడిని నడిపించాడు. నిన్ను ఆ పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మన ద్వారా దేవుడు ఏదో చేయదలిచాడు. ఏదో దైవ కార్యం చేయడానికి దేవుడు ఆ సిచ్యువేషన్స్లో, ఆ స్థలాలలో, ఆ పరిస్థితులలో, ఆ మనుషుల ద్వారా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడనేది మొదటి సత్యము, మొదటి ఆత్మీయమైన పాఠము ఈ బాలిక జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాము. ప్రియులారా, ఆమె అక్కడ ఉంటున్నప్పుడు ఒక కంఫర్టబుల్, అన్ని సౌకర్యవంతమైన ఒక జీవితంలో ఆమె లేదండి. ఒక బానిసలాగా ఆమె మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే అతిథులు వస్తే మనం ఎంత చక్కగా చూసుకుంటాం కదండి. అంటే బంధువులు వచ్చినప్పుడు బాగా చూసుకుంటాం, ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు బాగా చూసుకుంటాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ప్రియులారా, సంఘంలోకి వెళ్ళి ఏం చెప్పలేదు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాత్రి పగలు పని చేయాల్సిందే. అలాంటి ఒక పరిస్థితిలో ఆమె ఉంది ప్రియులారా. కానీ వాక్యం ఏమంటుందంటే, నీ ప్రతి శ్రమలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ప్రియ కుమార్తె, ప్రియ బిడ్డ, ఆమెని దేవుడు అక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, ఆమె శ్రమ ద్వారా ఒక గొప్ప కార్యము దేవుడు చేయదలిచాడు. ఈరోజు ప్రియ సహోదరి, ఈ వాక్యం నువ్వు వింటున్నావేమో. వింటుండగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవునిలో ఉన్నాను కదా, మరి ఎందుకు ఈ శ్రమ గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఆలోచిస్తున్నావా, అనుకుంటున్నావా, దుఃఖిస్తున్నావా? అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రతి శ్రమలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా దేవుడు ఏ శ్రమని నీ జీవితంలో అనుమతించలేదు. నువ్వు ఈరోజు కారుస్తున్న ప్రతి కన్నీరికి ఒక అర్థం ఉంది ప్రియ సహోదరి. ఆ శ్రమ ద్వారా, ఆ కన్నీటి ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నా జీవితంలో ఈ కష్టాలు ఉన్నాయి కదా, ఇంకా దేవుడికి నేను ఇష్టం లేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు,
దేవుడు మనని విడిచిపెట్టలేదు. దేవుడు మనని అద్భుతాలు చేసే వ్యక్తులుగా ఆయన మనని సిద్ధపరుస్తున్నాడు. మన శ్రమలో ఒక ఉద్దేశం ఉంది ప్రియ సహోదరి. ఆమె అక్కడ పని చేస్తుంటున్నప్పుడు, అంటే మొదటిగా మనము చూసింది ఏంటంటే ప్రిలరా, ఏ మనిషి జీవితంలో ఏది ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుంది. దేవుడు ఒక పరిస్థితి గుండా మనని తీసుకెళ్తున్నప్పుడు దాని ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. మూడవ ఆత్మీయ పాఠం ఈ బాలిక జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, ఈ అమ్మాయి చిన్నది అని చెప్పబడుతుంది బైబిల్లో. అయితే ఈ చిన్నదైన ఈ అమ్మాయి, ఈ బానిస బాలిక జీవితంలోంచి మనం నేర్చుకుంటుంది ఏమిటో తెలుసా ప్రియులారా? శ్రమలో, కన్నీళ్ళలో మనం ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి అనే ఒక ఆత్మీయ పాఠం తన మనకు నేర్పిస్తుంది. అక్కడ ఆమె దుఃఖముతో లేక ఒక చేదు అనుభవంతో అక్కడ ఆమె పనిచేయటం లేదు. ఎందుకంటే చూడండి, మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మనము అన్ని మంచిగా అమర్చి చక్కగా వంట చేసి అన్ని చేసి వాళ్ళకి మనం భోజనం పెట్టాలనుకుంటాం. ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళంటే మనకి ఇష్టం. కానీ ఇక్కడ ఈమె ఉంటున్న ఈ ఇల్లు ఆమె ప్రేమించిన వాళ్ళ ఇల్లు కాదు, లేక ఈమెను ప్రేమించిన వాళ్ళ ఇల్లు కాదు. ఒక శత్రువులాగా ఇజ్రాయేలు ప్రజల్ని ఓడించి ప్రవాసంలోకి తీసుకురాబడ్డ ఒక ఇల్లు. అంటే ఒక మాటలో చెప్పాలంటే శత్రువుల ఇంటికి ఈమె తీసుకురాబడ్డది. అక్కడికి వచ్చినప్పుడు పిల్లరా ఆమె ఈ చేదైన అనుభవంతో పనిచేయటం లేదు. అదే మనము దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదివినట్లయితే 3 నుండి మనం చదివితే పిల్లరా అక్కడ వాక్యం ఏమంటుంది అంటే, శత్రువుల ఇంట్లో ఆమె ఉంది. ఆమె పగ తీర్చుకునే ఒక మనస్తత్వంతో లేదు. ఇంకా కొన్నిసార్లు పిల్లరా పగ తీర్చుకోవడం కాదు, కానీ వాళ్ళని చూస్తే కూడా మనం ఇష్టపడం. కొన్నిసార్లు మనం శపిస్తుంటాం, వాళ్ళు మనకు నచ్చలేదంటే మనం వాళ్ళని శపిస్తుంటాం. కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా జరిగితే అది విని అది చూసి సంతోషపడుతుంటారు. అంటే శత్రువుల మనస్తత్వం అంటే అదే కదండి. ఈమె ఒక బానిసలాగా పనిచేస్తుంది. అయితే తన యజమానుడికి కుష్ఠరోగం ఉందని వాక్యం చెప్తా ఉంది. ఈ కుష్ఠరోగం ఉన్నప్పుడు అది చూసి ఈమె శపించటం లేదు, అందుకే దేవుడు ఇట్లా చేశాడు అని అనటం లేదు, లేక పగ తీర్చుకోవాలని ఒక ఆలోచనతో లేదు, చేదైన ఒక అనుభవంతో ఆమె అక్కడ పని చేయటం లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే శపించకపోయినా సరే సైలెంట్గా ఉంటాం. అంటే ఇది మంచిది అని మనకు తెలుసు, ఇది చెప్తే వాళ్ళకి మంచి జరుగుతుందని కూడా మనకు తెలుసు, కానీ ఇది చెప్తే వాళ్ళు మేలు పొందుకుంటారేమో అని చెప్పి మేలైనది కూడా చెప్పకుండా ఉండే వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే తన యజమానురాలతో ఆమె అంటుంది, అమ్మా మన యజమానుడికి ఈ కుష్ఠరోగం ఉంది కదా, ఈయన ఇజ్రాయేలు దేశంలోకి వెళ్తే అక్కడ మా దేవుడు ఉన్నాడు, మా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు స్వస్థపరుస్తారు కదా అని చెప్పి తన యజమానురాలుతో చెప్తుంది. అంటే చూడండి, ఆమె వాళ్ళ చెడును కోరుకోవటం లేదు, వాళ్ళు నశించిపోవాలని కోరుకోవట్లేదు, నన్ను ఇతనే కదా తీసుకొని వచ్చాడు అని అతన్ని శపించటం లేదు. అంటే ఎటువంటి ఒక క్షమాపణ లేని హృదయము ఆమెకు లేదు. ప్రియ సహోదరి, చాలాసార్లు మన జీవితంలో అద్భుతం జరగకపోవడానికి గల కారణం, చాలాసార్లు మన జీవితంలో దేవుని అనుభవాలని మనము రుచి చూడకపోవడానికి గల కారణం ఏమిటి అంటే క్షమించలేని ఒక తనము మన లోపల ఉంటుంది. మనం క్షమించలేము. కనుకనే ప్రియులారా అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. కానీ ఈ బానిస బాలికను మనం చూసినట్లయితే ఆమె ఏమంటుందంటే, అయ్యా ఈ యజమానుడికి ఇట్లుంది కనుక ఈ యజమానుడు, ఈ దొర ఇజ్రాయేలు దేశానికి వెళ్తే అక్కడ మాకు దేవుడు ఉన్నాడు, మా ప్రవక్త ఉన్నాడు, ఇజ్రాయేలు దేశంలో ఆయనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆ మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈమె చెప్తున్న ఈ మాట ఏదో ఇమోషనల్గా లేకపోతే ఏదో అలా చెప్పట్లేదండి ప్రియులారా. ఆమె ఒక చిన్న మాట మీరు ఆలోచించండి. అంటే ఆమె చెప్పిన ఒక చిన్న మాటకి ఎందుకంత శక్తి ఉంది అని మనం చూస్తే, మరియ తల్లి ఏమందండి, ఒక శుభవచనం పలికింది.
ఎలిజబెత్ అమ్మ అభిషేకంతో నింపబడ్డది. ఈ అమ్మాయి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పలేదు. అమ్మా, మా దేశంలో మా ప్రవక్త ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు మాత్రమే స్వస్థపరచగలుగుతాడు అని ఒకే మాట చెప్పిందండి. ఈ మాట ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక చిన్న మాట. ప్రియబిడ్డ, నువ్వు కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, దాని గుండా నువ్వు వెళ్తున్నావు కనుక ఎవరైనా అటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చెప్తున్న మాట వాళ్ళ జీవితాన్ని కదిలిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ఈ బాలిక నామాను భార్యతో అన్నది. నామాను భార్య నామానుతో చెప్పింది. నామానుతో చెప్పినప్పుడు నామాను ఏం చేస్తున్నాడంటే ఈ మాటను తీసుకెళ్ళి సిరియా రాజుతో చెప్తున్నాడు. అయ్యా, ఇజ్రాయేలు దేశంలోకి వెళ్తే అక్కడ నాకు స్వస్థత కలుగుతుందంట, మా ఇంట్లో ఉన్న ఒక బానిస బాలిక చెప్పింది అన్నప్పుడు మరి ఆ రాజు కొట్టిపడేయలేదండి. నామాను భార్య చెప్పినప్పుడు కొట్టిపడేయలేదు. ఈరోజు చాలామంది పిల్లరా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు నువ్వేంలే చెప్పేది అని చెప్పి అంటే ఎందుకు వాళ్ళు విలువ ఇవ్వరు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనుషుల్ని చూస్తారు కాబట్టి వాళ్ళకు విలువ ఇవ్వరు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిన్న బాలిక ఎంత ఇంపాక్ట్ చేసింది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ ఇంటిని అంటే ఆమె చెప్పిన ఆ మాట అది మంచి మాటగా వాళ్ళు గ్రహించి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఓకే, నీకు ఇజ్రాయేలులో నీకు స్వస్థత కలుగుతుందంటే నేను ఒక తాకీదు ఇస్తాను, ఆ తాకీదు తీసుకొని నువ్వు ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పి సిరియా రాజు ఒక లెటర్ రాశాడండి. లెటర్ రాసి నామాను చేతికి ఇచ్చాడు. నామాను ఆ లెటర్ తీసుకొని ఇజ్రాయేలు దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ రాజు తన బట్టలు చింపుకొని ఏమంటున్నాడంటే, ఈ సిరియా రాజు ఇలా ఈ లెటర్ నాకు పంపాడు కదా, ఈ లేఖ నాకు పంపాడు, నేను కుష్ఠరోగాన్ని స్వస్థపరచడానికి నేనేమైనా దేవుణ్ణా, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా, ఇది మనుషులకు సాధ్యమా అని చెప్పి ఆ రాజు బట్టలు చించుకొని దుఃఖిస్తూ ఉంటున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా చెవినబడ్డదండి. రాజు బట్టలు చింపుకున్నాడు. ఎందుకు చింపుకున్నాడు అంటే ఏమి చేయలేని ఒక పరిస్థితి. అప్పుడు ఎలీషా ఒక కబురు పంపాడు ప్రవక్త. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా, నువ్వు రాజుగారు ఎందుకు మీరు బట్టలు చింపుకుంటున్నారు, ఆయన నా దగ్గరికి పంపించమన్నప్పుడు ఆ రాజు ప్రిలరా ఈ నామానును ఎలీషా దగ్గరికి పంపించాడు. అప్పుడు నామాన్ ఏమనుకుంటున్నాడంటే ఆయన వీరుడు, శూరుడు, రాజే గౌరవిస్తున్న ఒక వ్యక్తి కనుక ఈ ఎలీషా ప్రవక్త పరిగెత్తుకొని తన గుడారంలోంచి వచ్చి నామాను రాగానే అతన్ని గౌరవించి పిలిచి అతన్ని తాకి అతని తలపైన చేయబెట్టి స్వస్థపరుస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఎలీషా బయటికి రాలేదు. ఒక సేవకుడితో కబురు పంపాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు మునిగితే నీ కుష్ఠరోగం పోతుంది అన్నప్పుడు అప్పుడు నామాను ఉగ్రుడయ్యాడంట. కోపం వచ్చేసిందంట, నాకు విలువ ఇవ్వలేదని. కొన్నిసార్లు మనుషులకు ఎందుకు కోపం వస్తుందంటే నాకు విలువ ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పి మనుషులకి కోపం వస్తుంటుంది. ఈవెన్ చర్చెస్కి వస్తే కూడా మనుషులకి ఏం తెలుసా అండి, రెస్పెక్ట్ కావాలి, నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు అని మనుషులు అనుకుంటూ ఉంటారు. ప్రిలరా ఇక్కడ నామాను కూడా అలా అనుకుంటున్నప్పుడు నామానుతో ఉన్న ఒక సేవకుడు చక్కటి బుద్ధి చెప్పాడు. అంటే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో తెలుసా, ఆయన అంటున్నాడు, అయ్యా, ఏదో పెద్ద కార్యం చెయ్యమంటే, ఇంకేదైనా చెయ్యమంటే నువ్వు చేసేవాడివి కదా, యోర్దానులు వెళ్ళి మునగమంటే ఏమైంది, అది చాలా తేలికైన సులువైన కార్యం కదా అని చెప్పి ప్రిలరా ఆ నామాను సేవకుడు నామాన్తో అంటున్నాడు. నామాన్ ఎందుకు అలా అంటున్నాడంటే, ఇజ్రాయేలు దేశంలో కంటే శ్రేష్టమైన నదులు మా దగ్గర లేవా, ఈ యోర్దాను కంటే ఘనమైన నదులు ఉన్నాయి కదా, ఇక్కడేంటి నీళ్ళలో మునగడం అన్నప్పుడు సేవకుడిచ్చిన సలహాను విని నామాను వెళ్ళి 7 సార్లు ఆ యోర్దానులో మునిగి లేచినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే ఆయన చర్మము పసిబాలుడి చర్మములాగా మారిపోయిందంట. అంటే కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ చర్మం ఎట్లా మారిపోతుందో ప్రిలరా, 7 సార్లు మునిగి లేచినప్పుడు ప్రిలరా ఆయన అకున్న చర్మ వ్యాధి మొత్తం పోయి కుష్ఠపోయి పసిబాలుడి వలె ఆయన చర్మము మారింది అని మనం చూస్తున్నాం. ప్రిలరా ఈరోజు ఆ స్వరం ఎక్కడికి రీచ్ అయింది. మనం ఏమనుకుంటామంటే నా మాట ఎవరు వింటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటుంటారు. కానీ ప్రియబిడ్డ, నీ శ్రమలో దేవుణ్ణి ఎరిగి నువ్వు దేవుణ్ణిలో నిలబడితే నువ్వు పలుకుతున్న ఆ చిన్న మాట అనేక మంది జీవితాలని మార్చేస్తుంది. ఈ బానిస బాలిక యజమానురాలతో చెప్పింది, యజమానురాలు నామానుతో చెప్పింది, నామాను సిరియా రాజుతో చెప్పాడు, సిరియా రాజు ఇజ్రాయేలు రాజుకు ఒక లేఖ రాశాడు. ఇక్కడ నుండి ప్రవక్త దగ్గరకు వచ్చారు. ప్రవక్త ద్వారా ఈ నామాను స్వస్థత పొందుకున్నాడు. ఒక స్వరం ఎక్కడో, ఒక చిన్నని మెల్లని స్వరం ఎక్కడో
వినబడింది ప్రిలరా. ఇంతమంది రాజులని, ఇంతమంది అధికారులని కదిలించటానికి ఆ స్వరం దేవుడు వినియోగించుకున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, నేను చిన్నదాన్ని, లేక నాకేం ప్లాట్ఫామ్ లేదు, టీవీలో వాక్యం చెప్పకపోవచ్చు, పెద్ద పెద్ద స్టేజీలు లేకపోవచ్చు, నీకు విలువ లేకపోవచ్చు, మనుషులు ఎవరు నేను గుర్తించలేకపోవచ్చు, కానీ ఈ బానిస బాలిక జీవితంలోంచి మనం చూస్తున్నది ఏంటో తెలుసా అండి? ఆ చిన్నని స్వరం ఒక వ్యక్తికి స్వస్థత, అంటే మామూలు వ్యక్తికి కాదు స్వస్థత వచ్చింది ప్రిలరా. అత్యంత ముఖ్యమైన ఒక వ్యక్తికి స్వస్థత వచ్చినప్పుడు నామాన్ ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. తన వైపుకు ఆమె నడిపించుకోలేదు. ఈరోజు చాలాసార్లు మనుషులు, కొంతమంది దేవుణ్ణి కూడా వాడుకుంటారండి. దేవుడు మనని వాడుకోవడం కాదు, దేవుని పేరును కూడా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఆమె తన వైపుకు నడిపించుకోలేదు. ఒకవేళ నేను ఇట్లా చెప్తే, అంటే కొంతమంది ఎట్లా తెలుసా అండి, అంటే దేవుని పేరులో కూడా లాభం పొందుకుంటుంటారు. కానీ అట్లాంటి ఒక బాలికగా మనం ఈమెను చూడటం లేదండి. ఆమెను ఎలా చూస్తున్నామంటే, ఆ వ్యక్తిని దేవుడి వైపుకు నడిపించింది. ప్రియబిడ్డ, దేవుడి వైపుకు నడిపించటానికి ఒక ఆత్మీయ పాఠం ఈ అమ్మాయి మనకు నేర్పిస్తుంది, ఈ బాలిక మనకు నేర్పిస్తుంది. అంటే మనుషులు ఊహించని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అందుకే మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం ఏమంటుందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు వాడుకుంటాడంట. అంత గొప్ప నామాను స్వస్థత పొందుకోవడానికి ఒక చిన్న బాలికను దేవుడు వాడుకున్నాడు పిల్లరా. తర్వాత ఆమె ఎక్కడ కనిపించదు, కానీ సాక్ష్యం ఏమిటి అంటే, ఆ సైన్యాధిపతి దేవుని మహిమపరిచాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం చేసిన మేలులు మరుగైపోతాయి, మనం చెప్పిన మాటలు మరుగైపోతాయి, మనుషులు ఎవరు దాన్ని గుర్తించరు, మనని కూడా వాళ్ళు గుర్తించరు. కానీ వాక్యం ఏం పలుకుతుంది తెలుసా? పరలోకంలో దేవుడి కోసం నువ్వు పలికిన ప్రతి మాట, దేవుడి కోసం నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యము రికార్డ్ చేయబడుతుంది. అందుకనే ఆ బానిస బాలిక పేరు ఈ జీవ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ప్రివిడా, ఈరోజు నువ్వు ఏ ప్రవాసంలో ఉన్నా ఆ ప్రవాసంలో నిన్ను జీవింపజేసేది విశ్వాసం. ఎక్కడ నువ్వు ఉన్నా అక్కడ నీ స్వరాన్ని దేవుడు వాడుకోగలడు. ఈరోజు ఆ బానిస బాలికలాగా సువార్తను మోయువారు పాదములు సుందరమైనవి అని రోమా 10:15 చెప్తుండగా, ప్రియబిడ్డ, దేవుడి కోసం నువ్వు పలుకుతున్న ఒక్క మాట అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలు. ఆ బానిస బాలిక స్వరాన్ని నువ్వు వాడుకున్నట్లుగా నాయన, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకోండి నాయన. అయ్యా, ఇదిగో ప్రభువా, మీకు ఆశీర్వాదకరంగా నా తండ్రి బిడ్డల్ని మీరు నాయన లేవనెత్తమని అడుగుతున్నాం. ఏ శ్రమలో ఎక్కడున్నారో ప్రభు, ఆ శ్రమలో వారి పట్ల నాయనా మీకు ఒక ఉద్దేశం ఉందని మీరు నేర్పిస్తున్నారు ప్రభు. అవునయ్యా, నీ ఉద్దేశము ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడనుగాక. నీకు సాక్షులుగా ఎక్కడున్నా సరే నీకు సాక్షులుగా మేము జీవించదుముగాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు ఏ టైటిల్స్ లేకపోవచ్చు, మీ విశ్వాసం అనేకుల్ని కదిలిస్తుంది. మీ విశ్వాసం అనేకులకి ఒక సాక్ష్యంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.